యోబు గ్రంథం 42వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జోబ్ 42, చాప్టర్ 42. యోబు గ్రంథము 42వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42. మొదటి 5 వచనాలు చదువుకుందాం. 1, 2, 3 గో. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు. చదవాలి. నేను ఇప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? అలాగన వివేచన లేనివాడనైన నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి, మా కనులు తెరవండి. మునుపెన్నడూ చూడని సంగతులు నీ వాక్యములో మేము చూడగలిగినట్లు మాకు కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్, మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విజన్, ఒక దర్శనము. గాడ్ బిగిన్స్ మ్యాన్స్ లైఫ్ విత్ ఎ విజన్. ఒక వ్యక్తి యొక్క ప్రయాణము, ఒక వ్యక్తి యొక్క జీవితము దర్శనముతో దేవుడు ఆరంభిస్తాడు. డోంట్ ఫర్గెట్ దిస్, మర్చిపోవద్దు. ఒక వ్యక్తి యొక్క జీవితము ప్రయాణము, ఒక జీవిత ప్రయాణము, ఇట్ బిగిన్స్ విత్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి వచ్చి ఒక దర్శనముతో ఆరంభమైద్ది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి దే నీడ్ ఎ విజన్ టు ఫుల్ఫిల్ దేర్ డెస్టినీ. వారి గమ్యాన్ని నెరవేర్చడానికి వారికి ఒక దర్శనము కావాలి. వాట్ ఈజ్ ఎ విజన్? నేను ఈరోజు నా ప్రభు నా హృదయంలో ఉంచిన ఈ మాట చాలా పవర్ఫుల్ వర్తమానం. మీ హృదయంలో మీరు దీన్ని స్థిరపరచుకోవాలని కోరుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ఆమెన్. రైట్. విజన్ ఈజ్ ఆఫ్ ద హార్ట్. దర్శనం అనగా హృదయ సంబంధమైనది. విజన్ బిలాంగ్స్ టు హార్ట్. దర్శనము హృదయమునకు సంబంధించినది. సైట్ ఈజ్ ఆఫ్ ద ఐస్. దృష్టి అనేది కంటికి సంబంధించింది. నేను మరలా చెప్తున్నాను, దర్శనము హృదయ సంబంధమైనది, దృష్టి కంటికి సంబంధించినది. నీవు కంటితో చూచేది అది నీ కనుకున్న దృష్టి, దట్ యు సీ విత్ యువర్ ఐస్. బట్ దర్శనము అనగా సంథింగ్ దట్ యు సీ విత్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచి చూచేది. సో కాబట్టి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, నీకు దర్శనం లేకపోతే యు ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి నువ్వు పని చేయట్లా. యు ఆర్ జస్ట్ ఫంక్షనింగ్ విత్ యువర్ ఐస్. నీ కంటితోనే పని చేస్తున్నావు. దానివలన ఏమవుతుందంటే యు విల్ గెట్ డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ దేని వలన కలుగుతాయంటే నీ కంటికి కనపడే వాటి వల్లనే. కొన్నిసార్లు వెన్ థింగ్స్ డజంట్ హ్యాపెన్ ఇన్ ద వే దట్ యు థింక్, నువ్వు అనుకున్నట్లుగా జరగనప్పుడు నీ కంటికి కనబడే వాటి చేత నిరుత్సాహం వస్తుంది. ఈ నిరుత్సాహం ఇవన్నీ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు సీ విత్ యువర్ నేచురల్ ఐస్. అందుకనే దట్స్ వెన్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ హార్ట్ టు సీ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచేది చూడగలిగినట్లుగా నీ హృదయాన్ని నీవు తరబిది చేయాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్, విజన్ ఈజ్ ఆఫ్ ద హార్ట్. దర్శనము హృదయ సంబంధమైనది. సో నీకు దర్శనము లేకపోతే యు ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి పని చేయట్లా. నీ కంటి ద్వారా నేను పని చేస్తూ ఉన్నావు. నీ కంటితో నువ్వు ఎంతవరకు చూడగలవు అంటే నీ కంటికి కనబడినంత వరకే చూడగలవు. కానీ నీ హృదయముతో నీ కంటికి కనబడిన దానిని మించి చూడగలిగిన సామర్థ్యాన్ని దేవుడిని హృదయానికి ఇచ్చాడు. ఆమెన్. వాట్ ఈజ్ ఎ విజన్? నెంబర్ 1, దర్శనం అనగా ఏంటి? దర్శనం అనగా ఇట్ ఈజ్ ఎ మెంటల్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును గూర్చిన ఒక మానసిక చిత్రము. దర్శనము అంటే నీ భవిష్యత్తును గూర్చిన ఒక మానసిక చిత్రము. ఇట్ ఈస్ ఎ మెంటల్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నెంబర్ 2, వాట్ ఈస్ ఎ విజన్? రెండవది, దర్శనం అనగా ఏంటి? దర్శనం అనగా ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ ఎ లైఫ్, ఎ ఫ్యామిలీ. ఒక వ్యక్తి యొక్క జీవితము, తన కుటుంబము, తనకు సంబంధించిన వాటన్నిటి గుర్చిన దేవుడు కలిగిన ప్రణాళికను గురించిన ప్రత్యక్షత దర్శనము. ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. ఎ విజన్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ ఎ లైఫ్ ఆర్ ఎ ఫ్యామిలీ, కన్సర్నింగ్ ఎ పర్సన్
ఆర్ ఎ ఫ్యామిలీ. ఒక వ్యక్తిని గూర్చి అవ్వచ్చు, ఆ వ్యక్తి కుటుంబాన్ని గూర్చి అవ్వచ్చు, ఆ వ్యక్తికి సంబంధించినది ఏ పరిస్థితిని గూర్చైనా ఆ వ్యక్తిని గూర్చి దేవుడు కలిగిన ఆలోచన, ఆ ఆలోచన యొక్క ప్రత్యక్షతే దర్శనము. నా మాట అర్థమైతే ఆమెను చెప్పండి. సో వెన్ ఐ సే ఐ హ్యావ్ ఎ విజన్, నాకు దర్శనం ఉంది అని నేను చెప్పినప్పుడు, నౌ ఐ హ్యావ్ 2 things, 2 విషయాలు నేను కలిగి ఉన్న. మొదటిది, ఐ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తును గూర్చిన ఒక అవగాహన నేను కలిగి ఉన్నాను. నాకు దర్శనం ఉంది అని నేను చెప్పినప్పుడు, నెంబర్ 2, నాకు కలిగిన రెండవది ఏంటంటే, దేవుడు నా పట్ల కలిగిన ఆలోచన నేను తెలుసుకున్నాను. ఐ నో ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ మై లైఫ్. సో ఈ దర్శనము చాలా 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 ప్రాముఖ్యం. నా మాట అర్థమవుతుంటే బిగ్గరగా ఆమెను చెప్పండి. సో హౌ డు యూ గెట్ ద విజన్? ఈ దర్శనం ఎట్లా వస్తుంది? యు గెట్ ద విజన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా దర్శనము కలుగుతుంది. దేవుడు తన వాక్కును పంపి నీకు దర్శనం ఇస్తాడు. దర్శనం అనగా దేవుని ఆలోచన అని చెప్పా. దర్శనం అనగా నీ భవిష్యత్తును గురించిన చిత్రము అని చెప్పాను. దేవుని ఆలోచన ఎక్కడ కనపడుతుందంటే దేవుని వాక్యంలోనే కనిపిస్తుంది. ద థాట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనలు దేవుని వాక్యంలో ఉంటాయి. సో ఇప్పుడు నేను దేవుని ఆలోచన తెలుసుకోవాలంటే దేవుని వాక్యమును తెలుసుకోవాలి. సో దేవుడు తన వాక్కును పంపి ఆయన మన పట్ల కలిగిన దర్శనమును ఆయన తెలియజేస్తాడు. హీ గివ్స్ యూ ద విజన్ బై గివింగ్ యూ ద వర్డ్. నువ్వు ఎప్పుడైతే వాక్యమును రిసీవ్ చేసుకుంటావో, పొందుకుంటావో, వాక్యముని హృదయంలోనికి అంగీకరిస్తావో, యు గెట్ విజన్ త్రూ ద వర్డ్. ఆ మాట ద్వారా నీవు దర్శనమును పొందుకుంటావు. నా మాట అర్థమైతే ఆమెను చెప్పండి. రైట్. సో ఇప్పుడు ఈ దర్శనం ఏమి చేస్తుందంటే నీ జీవితము విజయవంతముగా జీవించడానికి సహాయపడుతుంది. ఈ దర్శనం ఏం చేస్తుందంటే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలన్నీ నెరవేర్చడానికి సహాయపడుతుంది. ఈ దర్శనం ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ నువ్వు జీవించడానికి సహాయపడుతుంది. ఈ దర్శనం ఏం చేస్తుందంటే నీ శక్తికి, నీ సామర్థ్యమునకు మించి బ్రతకటానికి నీకు సహాయపడుతుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, నీకు దర్శనం లేకపోతే నీ లైఫ్, నీ జీవితము కెన్ నెవర్ బి ఎ సక్సెస్. అది ఎన్నటికీ సక్సెస్ఫుల్గా, విజయవంతంగా అవ్వదు. ఎందుకంటే ఒక గురి లేని వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉంటావు, ఒక గురి లేని వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉంటావు. సో కాబట్టి మై పాయింట్ దిస్ మార్నింగ్ ఇస్ గెట్ ద విజన్. నీ జీవితము కొరకైన దర్శనమును పొందుకో. గెట్ ద విజన్. టెల్ టు సంబడి, గెట్ ద విజన్. మీ జీవితము కొరకైన ఒక దర్శనమును సంపాదించు. హౌ కెన్ ఐ గెట్ ద విజన్? నేను ఎలాగ దర్శనమును పొందగలను? ఇట్ ఈస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా నేను ఆ దర్శనమును పొందగలను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూద్దాం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఐజియా 55 verse 8. ఐజియా 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు. అమ్మా మరలా చదవాలి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, నా త్రోవల వంటివి కావు. ఇదే చూసారా, గాడ్ ఇస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్స్ వేస్ అండ్ గాడ్స్ వేస్. దేవుడు అన్నాడు, హే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ తలంపులకి నా తలంపులకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ చాలాసార్లు మనం దేవునికి ఐడియాలు ఇవ్వడానికి ట్రై చేస్తాం, దేవునికి డైరెక్షన్ చెప్పడానికి ట్రై చేస్తాం. ప్రభు అట్లా కాదు, నేను ఇట్లా చేస్తే బాగుంటుందేమో. మనిషి తన ఇష్ట ప్రకారం తన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. అట్లాగే మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు. మన మార్గములు ఆయన మార్గములు చాలా వ్యత్యాసం ఉన్నాయి. ఎంత వ్యత్యాసం ఉంది? వర్స్ 9, 9వ వచనము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 9, 9వ వచనం. అందరం కలిసి ప్లీజ్ రీడ్ ఫ్రమ్ యువర్ బైబిల్స్. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను. కెన్ ఐ సీ యువర్ బైబిల్స్ ప్లీజ్? కెన్ ఐ సీ యువర్ బైబిల్స్? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ ప్రక్కన ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే తెచ్చుకోమని చెప్పండి నెక్స్ట్ వీక్ నుంచి. రైట్, 1 2 3 గో.
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నౌ లిసన్ టు మీ. ఆయన ఏమంటున్నాడంటే, హే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే పెద్దవి. మీరు ఒక కొంతవరకు ఆలోచిస్తే నేను దానికంటే చాలా ఎక్కువ ఆలోచించగలను, ఎందుకంటే నా ఆలోచన మీ ఆలోచన కంటే పెద్దది. నా మార్గము మీ మార్గము కంటే కూడా ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనవంటే గాడ్ ఈస్ సేయింగ్, దేవుడు అంటున్నాడు, ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉందో, భూమిపైన ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత తేడా ఉంది మీ ఆలోచనకి నా ఆలోచనకి. Now I said the vision is the revelation of God's plan concerning your life. దర్శనం అనగా నీ జీవితము కొరకైన దేవుని ఆలోచన యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు ఆలోచన ఎలా ఉందంటే, మన ఆలోచనల కంటే పెద్దవి ఆలోచనలు, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనవి. నౌ లిసన్ టు మీ. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నౌ ఐ నీడ్ టు గెట్ దట్ థాట్ ఇన్ మై స్పిరిట్. ఆయన ఆలోచన నా హృదయంలోనికి లేక నా మనస్సులోనికి ఆయన ఆలోచన కనుక నేను తెచ్చుకోగలిగితే నేను ఏమి పొందుకున్నానంటే, నేను దర్శనమును పొందుకున్నాను. సో నాకు నా ఆలోచన కాదు, ఆయన ఆలోచన కావాలి. నాకు నా మార్గములు కాదు, ఆయన మార్గములు కావాలి. ఎందుకంటే ఆయన ఆలోచన నా ఆలోచన కంటే ఉన్నతమైంది కనుక, ఆయన మార్గము నా మార్గము కంటే ఉన్నతమైంది కనుక. సో ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ and get the revelation of the ways of God or the plan of God concerning my life, నా జీవితమును గురించి ఆయన ఆలోచనను నేను తెలుసుకున్నప్పుడు నేనేం పొందుకుంటున్నానంటే, ఐఎమ్ గెటింగ్ ఎ విజన్ ఫర్ మై లైఫ్. నా జీవితమును గురించిన ఒక ప్రత్యక్షతను, ఒక దర్శనమును నేను పొందుకొనుచు ఉన్నాను. అందరు నాతోనే ఉంటే ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians chapter 2 verse 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. దేవుని మర్మములను కూడా మొదటి కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. తెలుగు బైబిల్లో ఎవరికి తెలియను అన్న క్వశ్చన్ మార్క్ ఉంది. బాగా వినాలి. మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే తెలుసు, మరి ఎవరికి తెలియదు. అలాగే అదే వచనం, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. Now the things of God, దైవ సంబంధమైనవి, దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఎవరికి తెలియదు. మనుష్య సంగతులు ఆ మనుషులో ఉన్న మనుష్య ఆత్మకు తప్ప ఎవరికి తెలియదు. మీరందరూ ఫాలో అవుతుంటే come on, shout aloud amen. Now listen to me. Vision is the revelation of God's plan concerning your life. దర్శనం అనగా నీ పట్ల దేవుడు కలిగిన ఆలోచనను తెలుసుకోవటమే దర్శనము. That you get a vision, that you understand the plan of God concerning your life. సో బాగా వినాలి. ఇప్పుడు దేవుని ఆలోచన మన ఆలోచన కంటే ఉన్నతమైందని చెప్పాను, నెంబర్ 1. నెంబర్ 2, దేవుని ఆలోచన దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియదు. సో ఇప్పుడు నేను దేవుని ఆలోచన నేను తెలుసుకోవాలి అనంటే, మనము దేవుని ఆలోచనలు తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన గురించి తెలిసిన ఆయన ఆత్మను మనలోనికి పంపించాడు. Now continue reading. మరలా 11వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians 2:11. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. హల్లెలూయా. Now let's read verse 12. 12వ వచనము. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని somebody shout తెలుసుకొనుటకై. మరలా తెలుసుకొనుటకై. That's what I'm saying, revelation. That you understand something that God has for you. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని అంటే నీ పట్ల దేవుని ఆలోచనలను, నీ పట్ల దేవుని మార్గములను,
నీ పట్ల దేవుని ఉద్దేశములను మనము తెలుసుకొనుటకై మనము దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. మనుష్య సంగతులు మనుష్యాత్మకే తెలుసు, మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు, మరి ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని సంగతులు నీవు తెలుసుకోవటానికి, దేవుని ఆలోచనలు నీవు తెలుసుకోవటానికి, దేవుని యొక్క ప్రణాళిక నీవు తెలుసుకోవటానికి, దేవుని సంగతులన్నీ తెలిసిన ఆయన ఆత్మను దేవుడు నీలోనికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా. So do you all believe that you have the Holy Spirit in you? Yes or no? ఆయన విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రతి ఒక్కరు దేవుడు తన ఆత్మను ఉంచి ఉన్నాడు. ఈ ఆత్మకు, మీలో ఉన్న దేవుని ఆత్మకు దేవుని సంగతులన్నీ తెలుసు, దేవుని మనస్సులోని ఆలోచనలు తెలుసు. సో ఆత్మను దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే, సో దట్ యూ విల్ గెట్ దట్ థాట్, దట్ యువర్ థాట్స్ విల్ బి రీప్లేస్డ్ బై ద థాట్స్ ఆఫ్ గాడ్. నీ ఆలోచనలు దేవుని ఆలోచనల చేత రీప్లేస్ చేయబడటానికి, సో దట్ యూ విల్ గెట్ ఎ విజన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. వెన్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇది అసాధ్యం, ఇది జరగదు, కుదరదు, అవదని నీ చుట్టూ పరిస్థితులన్నీ చెప్తున్నప్పుడు, నీలో ఉన్న దేవుని ఆలోచన అది సాధ్యమని నీతో పలుకుచున్న ఆ దర్శనమును నీవు పొందాలని దేవుడు తన ఆత్మను నీలోనికి పంపించి ఉన్నాడు. Are you getting what I'm speaking? Hallelujah. So what happens? ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు దేవుని వాక్యమును తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు వినాలి. As you're studying the word, as you're meditating upon the word, మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, especially when you're praying in tongues, when you're praying in the spirit, నువ్వు అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుందంటే, దేవుని ఆత్మ దైవ సంబంధమైన సంగతులను నీ ఆత్మలోనికి డిపాజిట్ చేయటం స్టార్ట్ చేస్తాడు. నా ఇప్పుడు 13వ వచనం చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, బాగా గమనించాలి. ఐఎమ్ రీడింగ్ వర్స్ 13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచూ ఉన్నాము. అంటే మనుష్యునికి సంబంధించినవి మనుష్య జ్ఞానము యొక్క మాటలతో నువ్వు తెలుసుకుంటే, ఆత్మ సంబంధమైనవి ఆత్మ నేర్పు మాటలతో తెలుసుకుంటావు. ఆత్మ నేర్పు మాటలు ఏంటి? ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్. నీ జీవితం గురించి దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక నీకు అర్థమైనప్పుడు యు ఆర్ గెటింగ్ ఎ విజన్. అది నీకు అర్థం అవటానికి దేవుడు తన ఆత్మ నీలోనికి పంపించాడు. He has sent His Spirit in you so that you will get what belongs to you through the Spirit of God. Now listen, బాగా వినాలి. దేవుని ఆలోచన ఎప్పుడైతే నీలోనికి విడుదల చేయబడుతుందో, వింటున్నారా? Now here comes the power of the seed. ఒక విత్తనం యొక్క శక్తి. నేను విత్తనం గురించి మాట్లాడిన ప్రతిసారి చెప్తే, ఫారెస్ట్ ఈజ్ ఇన్ ద సీడ్. ఒక పెద్ద అడవి ఒక విత్తనం నుంచే బయలుదేరుతుంది. ఒక పెద్ద పొలము ఒక విత్తనము నుంచి ఆరంభమైనట్లుగా. ఏ విత్తనము దాని జాతి ప్రకారం ఫలం ఇచ్చిన వాక్యములు ఆదికాండములో రాయబడింది. ఆయన చెట్లను సృష్టించాడు, ఆ చెట్లలో ఫలమును సృష్టించాడు, ఆ ఫలములు విత్తనములు కలిగిన ఫలములుగా చేశాడు. ఎందుకంటే ఆ విత్తనములు దాని జాతి ప్రకారము మరల ఫలం ఇచ్చినట్లుగా ఆయన చేశాడు. ఇప్పుడు టొమాటో విత్తనం వేస్తే వంకాయ చెట్లు రావు. ఎందుకని? టొమాటో జాతి వంకాయ కాదు, టొమాటో జాతి టొమాటోనే. సో ప్రతి విత్తనము దాని జాతి ప్రకారం ఫలించినట్లుగా, లిసన్ టు మీ, దేవుని ఆలోచన నీలోనికి డిపాజిట్ చేయబడినప్పుడు, లేక దేవుని వాక్యము ఒక విత్తనము వలె నీలోనికి నువ్వు అంగీకరించినప్పుడు, ఇప్పుడు ఆ విత్తనము లేక ఆలోచన దాని జాతి ప్రకారము నీలో ఫలమిచ్చట ఆరంభిస్తుంది. Hallelujah. Now you will begin to see some extraordinary things in your life that never existed before. ఇంతకు మునుపు ఎన్నడూ నీ జీవితంలో చూడని కొన్ని ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరుగుట నీవు చూడగలుగుతావు. ఎందుకంటే now you received a word from God. నా మాటలు అర్థమవుతున్నాయా? Now my question is, do you have a vision? Do you have a vision? Now this is the question. నేను అడుగుతున్న ప్రశ్న కదా, హోలీ స్పిరిట్ ఇస్ ఆస్కింగ్ ఇట్ టుడే. పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు, డూ యూ హ్యావ్ ఎ విజన్? వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ 5 years?
రానున్న 5 సంవత్సరాల్లో నువ్వెక్కడ చూసుకుంటున్నావు? నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు కనపడుతున్న దృశ్యం ఏంటి? నీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు వాట్ ఈస్ దట్ యు సీ? నీ బిజినెస్ గురించి ఆలోచించినప్పుడు, నీ కుటుంబం గురించి ఆలోచించినప్పుడు వాట్ ఈస్ దట్ యు సీ? డూ యూ హ్యావ్ ఎ విజన్? చాలాసార్లు మనం అనుకుంటాం వీఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్. పాస్టర్ గారు, నేను దేవుని పైన వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుడు ఏదైనా చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు ఏదైనా చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు ఏదైనా చేయాలని వెయిట్ చేస్తున్నా. దేవుడు అంటున్నాడు, నో నో నో, యాక్చువల్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ. నేనే నీ కోసం వెయిట్ చేస్తున్నా. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు ఎందుకు చెప్పకూడదని అడుగుతున్నాడు. టెల్ మీ యువర్ ప్లాన్, టెల్ మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్, టెల్ మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి నీకు కలిగిన ఆలోచన ఏంటి చెప్పు. వాట్ ఈస్ యువర్ విజన్? దేవుడు అడుగుతాడు, వాట్ ఈస్ ద విజన్ యు హ్యావ్? నీ జీవితం గురించి నీకు కలిగిన దర్శనం ఏంటి నాకు చెప్పు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం. Proverbs 16:8. Proverbs 16. No, let's read verse 1. ఫస్ట్ మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం. సామెతలు మరలా నాకు ఇక్కడ సౌండ్ పెట్టింది, వినపట్లేదు. 16వ అధ్యాయం మొదటి వచనము. హృదయాలోచనలు మనుష్యుని వశము. చూసారా? హృదయాలోచనలు మనుష్యుని వశము. మీ బైబిల్లో కనపడితే ఆమేన్ చెప్పండి. హృదయాలోచనలు మనుష్యుని వశము. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చూసారా? We can make our plans, but the Lord gives the right answer. ఆలోచనలు ప్రణాళికలు వేయటం నీ వశము, కానీ యెహోవా నీకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చు. నో కమ్ టు వర్స్ 8. 8వ వచనం చదువుదాం. 16:8. అందరూ మీ బైబిల్ చూడాలి. సామెతలు 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. వర్స్ 9. 9వ వచనం. ప్లీజ్ అండర్స్టాండ్. 9వ వచనం ఎవరు మర్చిపోవద్దు, ఎవరు మిస్ అవ్వకండి. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. చూసారా? We can make our plans. For a man makes his plans in his heart. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. తర్వాత మాట, యెహోవా వాని నడతను స్థిరపరచును. హల్లెలూయా. అందరూ కలిసి చదువుదాం. వర్స్ 9. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 1 2 3 గో. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచు. I will read it in KJV. The mind of a man plans his way, but the Lord directs his paths or his steps. The mind of a man plans his way. మానవుని హృదయము ప్రణాళికలు వేస్తుంది. దేవుడు మార్గములను స్థిరపరుస్తాడు, దేవుడు నడిపింపిస్తాడు. బట్ ద లార్డ్ డైరెక్ట్స్ హిస్ స్టెప్స్. నౌ లిసన్ టు మీ. నువ్వేమో లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తున్నా, దేవుడు కార్యం చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు పని చేయాలని వెయిట్ చేస్తున్నా, దేవుడు జవాబు ఇవ్వాలని వెయిట్ చేస్తాడు. దేవుడు అన్నాడు, నో నో నో, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ. దేవుడు అన్నాడు, షో మీ ద ప్లాన్ దట్ యు హ్యావ్ ఫర్ యువర్ లైఫ్. అసలు నీ జీవితం గురించి కలిగిన దర్శనం ఏంటో నాకు చెప్పు, నేను మార్గమును స్థిరపరుస్తాను నీ కొరకు. You show me the plan, I will direct your path. You show me the plan, I will direct your step. You show me the plan, you show me the vision, you show me the desire. నీ కలిగిన కోరిక, నీ కలిగిన దర్శనం ఏంటో నాకు చూపించు. I will get the provision, I will get the contacts, I will get the people. మనుషులు నేను తీసుకొస్తాను, కాంటాక్ట్స్ నేను తీసుకొస్తాను. అసలు నీ హృదయంలో ఒక దర్శనమే లేదు. చాలామంది ఆ రోజు బ్రతికేస్తారు. ఆ నెలకి ఆ నెల రాబడితో బ్రతికేస్తారు. దే డోంట్ హ్యావ్ ఏ గోల్ ఇన్ లైఫ్. దే డోంట్ హ్యావ్ ఎ విజన్. ఉదయం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, డూ యూ హ్యావ్ ఎ విజన్? దేవుడు అంటున్నాడు, షో మీ యువర్ విజన్. చాలామంది ఏమనుకుంటారంటే ఆ దర్శనము లేక ఆ డెస్టినీ ఎక్కడో ఉందనుకుంటారు. నాకు ఎలా తెలిసింది పాస్టర్ గారు? అది తెలుసుకోవటానికి చాలామంది చాలా స్థలాలకు వెళ్తారు, చాలా వ్యక్తులను కలుస్తారు. ఎవరో చెప్తే ఏదో జరిగిద్ది అనుకుంటారు, ఏదో ప్రాఫెసీ రిసీవ్ చేసుకుంటే ఏదో అవుతుంది అనుకుంటారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తే ఏదో పొందుకుంటాం అనుకుంటారు. బట్ లిసన్ టు మీ, నీ డెస్టినీని, నీ విజన్ని, నీ దర్శనమును, నీ గమ్యమును నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలని నీవు మిస్ అవ్వలేని ఒక స్థలములో దేవుడు దాచిపెట్టాడు. అది నీ హృదయమే. ఆయన హృదయంలోనే ఉంచాడు. నువ్వు మిస్ అవ్వలేని స్థలము నీ హృదయము.
నీ హృదయంలో ఆయన డెస్టినీ. అందుకని ఆయన ఏమన్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించము, నా మాటలకు చెవియొగ్గుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి వాడిని తొలగిపోని. ఎక్కడుంది రిఫరెన్స్? నీ కన్నులు ఎదుటి వాడిని తొలగిపోనికము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును, దొరికిన వానికి అవి జీవమును. సామెతలు 4:20 నుంచి చదువుతున్నాను. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. ఆ తర్వాత మాట, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే నీ ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ షల్ ఫ్లో ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. అన్నిటికంటే నీ హృదయంలో నుండి జీవజారులు, నీ హృదయంలో నుండి జీవధారలు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొని జీవితము, నీ భవిష్యత్తు, నీ డెస్టినీ, నీ యొక్క విజన్ దేవుడు నీవు మిస్ అవ్వలేని ఒక స్థలం, అదే నీ హృదయములో ఆయన దాచిపెట్టి ఉంచాడు. మరి అది నాకు ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు? నా హృదయంలో ఉన్న విషయం నాకు తెలియలా. కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును కనెక్ట్, వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవటం స్టార్ట్ చేయి. ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్. దేవుని వాక్యముతో నీ హృదయం ఎప్పుడైతే నింపుకుంటావో, నీ పట్ల దేవుడికి కలిగిన ఆలోచనలు, యూ విల్ బిగిన్ టు డౌన్లోడ్ ద విజన్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ వర్క్స్ లైక్ ఎ సీడ్. విత్తనం వలె పని చేస్తుంది అది. దాని జాతి ప్రకారం ఫలం ఇస్తుంది. హల్లెలూయా. నీ రక్త సంబంధికులు నీకు ముందు కానీ నీ తర్వాత కానీ ఎవ్వరు ఎన్నడూ చూడని ఫలితాలు నీవు చూస్తావు. You will begin to see extraordinary things happening in your life because of the word that is rooted in your spirit. Tell to somebody, get the vision. దర్శనం లేదు. దర్శనం లేకపోతే కాబట్టి నువ్వు మిస్ అవ్వని స్థలము నీ హృదయము. నీ హృదయంలో దేవుడు దాచిపెట్టాడు. నువ్వు ఒంటరిగా కూర్చొని నీ గదిలోనికి వెళ్ళి దేవుని వాక్యమును తెరిచి ఆయన పాదములు పట్టుకొని వాక్యం చదవటం ఆరంభించి ప్రార్థన చేయటం ఆరంభించి, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బిగిన్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నీ ప్లాన్ ఏంటి. నిన్ను పుట్టినప్పుడు, నిన్ను చేస్తున్నప్పుడు, అమ్మ ఒక కార్, నేను చెప్తున్నాను, దేవుడు ఎవరిని కూడా ఫెయిల్యూర్గా ఉండటానికి సృష్టించలేదు. ఇటువైపు ట్రై చేద్దాం. దేవుడు ఎవరిని ఫెయిల్యూర్గా ఉండటానికి సృష్టించలేదు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్ దిస్ సైడ్. ఓకే, దేవుడు ఎవరిని ఫెయిల్యూర్గా ఉండటానికి సృష్టించలేదు. యు ఆర్ నాట్ క్రియేటెడ్ టు బి ఎ ఫెయిల్యూర్. నో, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అవర్ పోర్షన్. అది మన భాగము కాదు. ప్రతికూల పరిస్థితులు రావని నేను అంటల్లా, దుఃఖకరమైన పరిస్థితులు రావని నేను అంటల్లా. వాటన్నిటిలో జయించినట్లుగా దేవుడు నిర్ణయించాడు నిన్ను. హల్లెలూయా. ఒక 20 లక్షలు పెట్టి, ఒక 30 లక్షలు పెట్టి, ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కొని పాడైపోవాలని ఎవరు కొనుక్కుంటారు? చెప్పాలి. కొనుక్కునేటప్పుడు ఎట్లాగైనా ఇది పాడైపోవాలని ప్రార్థన చేస్తారా? అది బాగుండాలని ప్రార్థన కూడా చేయిస్తారు కదా. కమాన్, మాట్లాడట్లా. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు ఇది ఒక 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత పాడైపోవాలని తయారు చేయడు. అందుకని యూ ఇన్వెస్ట్ సో మచ్. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ చెక్స్ నుంచి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్రూవల్ ఇట్ హ్యాస్ టు గో త్రూ. ఒక కార్ డిజైన్ చేయాలంటే, దాన్ని అసెంబుల్ చేయడానికి, దాని డిజైన్, దాని ఏరోడైనమిక్స్ అవన్నీ నీట్గా సెట్ చేయడానికి, దాని వెయిట్ ఇదంతా చేయాలంటే ఎ టీమ్ ఆఫ్ పీపుల్. చాలా కష్టపడి దాన్ని అంతా డిజైన్ చేసి నీకు ఇస్తారు. సో ఇప్పుడు నువ్వు కారు కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులకి ఏదైనా చిన్న సమస్య వస్తే, ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే, యూ విల్ అగైన్ టేక్ బ్యాక్ టు ద మ్యానుఫ్యాక్చరర్. అదే కంపెనీకి మీరు తీసుకుని వెళ్తే, ఆ సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమైందని అడుగుతారు, ఏదో ప్రాబ్లం చెప్తాం, వెంటనే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కొన్నిటికి 2 రోజులు పడితే, కొన్ని వారం రోజులు పడితే, కొన్నిసార్లు వెంటనే ఫిక్స్ చేసేస్తారు. కానీ యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ టు దట్ మ్యానుఫ్యాక్చర్. ఎందుకంటే వారికి తెలుసు, ఒకవేళ మధ్యలో ఏదైనా అటు ఇటు అయినా దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో వారికి తెలుసు. ఎందుకని అలా తయారు చేశారు. అది పని చేయటానికే తయారు చేశారు, ఎక్కువ కాలం పని చేయటానికే తయారు చేశారు. కమాన్, ఎస్ ఆర్ నో? మరి నిన్ను చేసిన ఆయన ఎట్లా చేశాడు? హౌ డిడ్ హీ క్రియేటెడ్ యూ? నిన్ను చేస్తున్నప్పుడే ఆయన నిన్ను గుర్చిన ఒక పిక్చర్ గీశాడు. ఆయన వాక్యంలో రాయబడిన ఆయన తన అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాడు. చెక్కాడు నిన్ను, నీ భవిష్యత్తును చెక్కాడు, నీ జీవితమును చెక్కాడు.
అనుకున్న విధంగా కొన్నిసార్లు కొన్ని అలర్ట్స్ ఏదైనా మిస్ అయ్యి నీ జీవితంలో సాతాను యొక్క దాడికి గురయ్యావేమో. డోంట్ వరీ. నువ్వు పొందిన నష్టమునకు ప్రతిగా దేవుడు రెట్టింపు మేలును నీకు కలుగ చేస్తాడు ఆయన. హల్లెలూయా. రెండంతలుగా మేలు చేయ దేవుడు ఆయన. నువ్వు అనుభవించిన దుఃఖము, నువ్వు అనుభవించిన అవమానము, నువ్వు అనుభవించిన కన్నీటి పరిస్థితులకు మించి నిన్ను ఉన్నతమైన స్థితిలో స్థిరపరుస్తాడు ఆయన. నిన్ను అలా చేశాడు అంతే. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? ఎవరు ఫెయిల్యూర్ ఉండటానికి దేవుడు సృష్టించలేదు. ఆయన నిన్ను గూర్చిన ఒక చిత్రం గీశాడు, నిన్ను గూర్చిన ఒక ప్రణాళిక ఆయన వేశాడు. దానిని నేను దర్శనం అంటున్నా. గెట్ దట్ ఇన్ యువర్ హార్ట్. ఆ దర్శనమును పొందుకో. నాకేం తెలియదు అనొద్దు. యు నీడ్ టు స్టాప్ అండ్ డాక్యుమెంట్ యువర్ విజన్. నీ దర్శనమును రాయాలి. ద బేసిక్ ప్రిన్సిపల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్, అతి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రం ఏంటంటే నీ హృదయంలో ఉన్న దర్శనమును నీవు రాయాలి. హ్యావ్ యూ డాక్యుమెంటెడ్ యువర్ విజన్? నీ లైఫ్ ఎలా ఉండాలో, నీ భవిష్యత్తులో నువ్వేం చూడాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు రాసావా? చేయి చూపిన అవసరం లేదు. రాసారా? యూ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. ఈరోజు ఇంటికి వెళ్ళి రాయండి. డాక్యుమెంట్ యువర్ విజన్. మీ దర్శనమును రాయండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ మార్గములను నేను స్థిరపరుస్తాను. ఐ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. షో మీ ద విజన్ అండ్ ఐ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. షో మీ ద ప్లాన్, I will direct your vision. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా లేదా? Do you have a vision? నేను చాలాసార్లు చెప్పి ఈ ప్లేస్ తీసుకుంటున్నప్పుడు, ఫస్ట్ టైం ఈ ప్లేస్ చూడటానికి వచ్చినప్పుడు నా కంటికి చాలా పెద్దగా కనపడింది. I have nothing but the vision. ఈ స్థలం తీసుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు, కేవలం దర్శనం తప్ప. ఈ స్థలంకి వచ్చినప్పుడు ఐ కెన్ సీ ఒక 1000 మంది ఒక సర్వీస్లో కూర్చోగలిగితే బాగుంటుంది, ఒక 1000 మంది కూర్చోగలిగిన ఆడిటోరియం కడితే బాగుంటుంది. అవన్నీ నేను చూడగలుగుతున్నా. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఈ స్థలం తీసుకుంటామని చెప్పిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత లీజ్కి తీసుకున్నాం. స్థలం తీసుకుంటే మొన్న ఎవరు వచ్చి అడిగారు, మీరు స్థలం తీసుకున్నారంట కదా అని. ఆమెనని చెప్పా కానీ బయటికి ఇంకా తీసుకెళ్ళలేదని చెప్పా. నవ్ యూర్ ఆన్ లీజ్ హియర్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర పట్టట్లా. ఐ లాస్ట్ యాపిటైట్. తినలేకపోతుంది. ఎందుకని? విశ్వాసం ఒక పక్కన ఉంది, తెలియకుండా మధ్య మధ్యలో భయం రావటానికి తలుపు కొడుతుంది. మధ్యరాత్రి 2-3 ఆ టైంలో ఐ వాస్ ప్రేయింగ్, ఐ వాస్ స్టడీయింగ్ ద వర్డ్, ఐ వాస్ ప్రేయింగ్. ఆలోచిస్తున్నా, ప్రభా ఎట్లాగా హౌ కెన్ ఐ డూ దిస్? ఐ వాస్ ప్రేయింగ్. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాట నాకు ఒక విప్లవాత్మకమైన మార్పు నా జీవితంలో తీసుకొని వచ్చింది. దేవుడు అన్నాడు, సన్, దేవుడు అడిగిన ప్రశ్న, డూ యూ హ్యావ్ ఎ విజన్? నీకు దర్శనం ఉందా? నేను ఎస్ లార్డ్, ఐ హ్యావ్ ఎ విజన్. దేవుడు అన్నాడు, వాట్ ఈస్ ద విజన్? ఏంటి దర్శనం ఏంటి? దేవుడు అన్నాడు, వాట్ ఈస్ ద విజన్? లార్డ్, ఐ హ్యావ్ సచ్ అండ్ సచ్, 1000 seat ఆడిటోరియం ఐ సీ. నాకు దర్శనం ఉంది, అక్కడికి వచ్చి ఇట్లా ఆరాధన జరిపించే దర్శనం ఉందని. దేవుడు అన్నాడు, హ్యావ్ యూ డాక్యుమెంటెడ్ ఇట్? రాసావా? షో మీ ద విజన్. వెంటనే ఐ బిగాన్ టు రైట్ ఇట్ డౌన్. దేవుడు అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ ద విజన్, డోంట్ వర్రీ, ఐ విల్ గెట్ ద ప్రొవిజన్. నీకు దర్శనం అంటే దాని సమకూర్పుని నేను తీసుకొని వస్తాను. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ నెక్స్ట్ డే నుంచి మనీ బిగాన్ టు ఫ్లో ఇన్. నేను చెప్తున్నా, నీకు దర్శనం ఉంటే ఆ దర్శనమునకు నువ్వు అప్పగించుకుంటే దానికి తగిన సమకూర్పుని దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో గెట్ ద విజన్.
నీ జీవితం గురించి గెట్ ద విజన్, నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ బిజినెస్ గురించి గెట్ ద విజన్, నీ లైఫ్ను గురించి గెట్ ద విజన్. హౌ కెన్ ఐ గెట్? స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్. దేవుని వాక్యంతో సమయం గడుపు. ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్ ఈజ్ రిటన్ ఇన్ ద వర్డ్. దేవుని ఆలోచనలు తెలుసుకో నీ జీవితం గురించి. అవి దర్శనముగా నీ జీవితంలోనికి అంగీకరించు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? Am I making some sense this morning? So how do you know you got a vision? What the vision you got is from God. నీవు కలిగిన దర్శనము అది దేవుని నుంచి అని నీకు ఎలా తెలుస్తుంది? నెంబర్ 1, మొదటిది, నీ హృదయంలో కలిగిన దర్శనం ఇది దేవుని నుంచేనా అనాలిసిస్. నెంబర్ 1, ఇట్ గ్లోరిఫైస్ గాడ్. ఆ దేవుని మహింపరిచేదిగా ఉంటుంది. ఇఫ్ దట్ విజన్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఆ దేవుని నుంచి కలిగిన దర్శనం అయితే అది దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది. అండ్ నెంబర్ 2, రెండోది, యూ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్. ఒక బలమైన ఒప్పింపు నీ హృదయంలో ఉంటుంది. అది ఎలాగుంటుందంటే, నీవు దర్శనమును పట్టుకోవటం కాదు, దర్శనమే నిన్ను పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇట్స్ లైక్ యు ఆర్ పొసెస్డ్ బై ద విజన్. అబ్దుల్ కలాం గారు ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పారని ఆ మధ్య సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా బాగా తిరుగుతూ ఉంటుంది. ఏంటది? ఎ డ్రీమ్ ఇస్ సంథింగ్ నాట్ వాట్ యు గెట్ వెన్ యూ స్లీప్, బట్ ఎ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ విల్ నాట్ మేక్ యూ స్లీప్ అనేదో ఒక స్టేట్మెంట్. అవునా? అబ్దుల్ కలాం గారు చెప్పారని. కళ అనగా నువ్వు పడుకున్నప్పుడు వచ్చేది కాదు, నేను నిద్రపోనీయకుండా చేసేది అని. దర్శనం అంటే అదే. దట్స్ ద విజన్, దట్ యు ఆర్ కన్స్యూమ్డ్ బై ఇట్ ఆర్ యు ఆర్ పొసెస్డ్ బై ఇట్. ఆ దర్శనం చేత పట్టబడి యు విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్. దానికి కావాల్సిన ధనం ఉండకపోవచ్చు, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉండకపోవచ్చు, దాని నెరవేర్పునకు కావాల్సిన కనెక్షన్స్ ఉండకపోవచ్చు, అసలు ఏంటి దానికి యొక్క ఓనమాలు ఏబిసిడీలు నీకేమి తెలియకపోవచ్చు, ఇది ఎలాగ ముందుకెళ్ళాలి ఏంటి నీకేం అర్థం కాకపోవచ్చు. కానీ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్, ఆత్మ సంబంధమైన ఒక స్పిరిచువల్ కన్విక్షన్ నీ హృదయాన్ని పట్టుకొని ఉంటుంది. అది నిశ్చయంగా జరుగుతుందని. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, టాకింగ్ అబౌట్ అబ్రహాం. రోమన్స్ చాప్టర్ 4 verse 20 క్విక్లీ. రోమా పత్రిక 4:20 ఏమనుంది? రోమన్స్ 4:20, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. బాగా గమనించాలి మీరందరూ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం. 21వ వచనం అందరం కలిసి లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 21. 21వ వచనం అందరం కలిసి, అందరు నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. 21 అందరు నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసింది దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. చాలు, రూఢిగా విశ్వసించి అన్న మాట దగ్గర అండ్ బీయింగ్ ఫుల్లీ పర్సువేడెడ్. ఇంగ్లీష్ బైబిల్లో ఫుల్లీ పర్సువేడెడ్. ఏమని పర్సువేడ్ చేయబడి అంటే పట్టబడి. ఏమని పర్సువేడ్ చేయబడి? నిశ్చయంగా నాకు పిల్లలు పుడతారు. అబ్రహాం పిల్లలు లేరు, 99 సంవత్సరాలు, ఓల్డ్ మ్యాన్. బట్ హీ వాస్ కన్విన్స్డ్. దెర్ వాస్ ఎ కన్విక్షన్. నిశ్చయంగా నాకు సంతతి కలుగుతుంది అన్న కన్విక్షన్. ఎందుకని? హీ గాట్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్. మరలా ఇక్కడ రోమా 24:21 వద్దాం. కీప్ యువర్ ఫింగర్ ఎట్ రోమన్స్ అండ్ గో టు జెనసిస్ 15. ఆదికాండం 15 1వ వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనము తమని చదివేస్తాను. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అండ్ వర్స్ 2 2వ వచనము, వర్స్ 2 క్విక్లీ మీడియా. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. వర్స్ 3 3వ వచనము, మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఇదే గొడవ అబ్రాహాం. ఎవరు చెప్పారు నీకు ఇవ్వలేదని? నా దగ్గర లేదుగా. ఎవరు చెప్పారు నీ దగ్గర లేదని? వింటున్నారా? నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కనుక, నీవు నాకు వారసుని ఇవ్వలేదు కనుక అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా. వర్స్ 4 4వ వచనంలో బ్యూటిఫుల్ వర్స్, ప్లీజ్ అండర్స్టాండ్. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. కమ్ ఆన్, హల్లెలూయా.
And the word of the Lord came to Abram. నా మాట వింటున్నారా? A vision. అబ్రాహాము దగ్గరికి యెహోవా వాక్యం వచ్చింది. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. God is giving a vision to Abraham. ఇప్పుడు అబ్రాహాము విజువలైజ్ చేసుకున్నాడు, అబ్రాహాము నీ గర్భంలో పుట్టేవాడే నీకు వారసుడు అంటే. ఇప్పుడు అబ్రాహాంకి అర్థం కావట్లేదు, నా గర్భంలో నుంచి ఇప్పుడు పిల్లలు పుడతారా? జరిగిద్దా? ఎలా తెలుసుకున్నాడు అబ్రాహాం? హౌ డిడ్ హీ గెట్ ద విజన్? ఫ్రమ్ ద వర్డ్, వాక్యంలో నుంచి. అంతేకాదు, ఇంకొంచెం ఫర్దర్ డౌన్ దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. 5వ వచనం ఏమనుంది? వర్స్ 5, 5వ వచనం, 15వ వచనం, 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి, సంబడి షౌట్, తేరి చూచి చెప్పాలి, తేరి చూచి. మామూలుగా చూస్తే ఇట్ ఈస్ కాల్డ్ సైట్, తేరి చూస్తే ఇట్స్ కాల్డ్ విజన్. లుకింగ్ ఇంటెంట్లీ. తేరి చూడటం అంటే ఎట్లా చూస్తావు? నువ్వు ఎంత తేరి చూసినా అక్కడ ఉన్నదేగా కనిపించేది. కమాన్, టాక్ టు మీ. ఇప్పుడు నీ కళ్ళతో చూసావు, నీకు అక్కడ బొగ్గు కనపడింది. తేరి చూడు, బంగారం కనిపిస్తుంది అంటే ఎట్లా కనపడుతుంది? ఈ కళ్ళతో కాదు, ఇక్కడి నుంచి చూడాలి. వెలుపలికి తీసుకొని వచ్చాడు దేవుడు. అబ్రాహామునకు నక్షత్రాలు చూపించాడు. వింటున్నట్లేదా? ఆమేన్ చెప్పండి. లిసన్ టు మీ. ఆయన నక్షత్రములు చూపిస్తూనే, తన కంటికి కనపడేవి చూపిస్తూ తన హృదయంతో చూడటం నేర్పించాడు. ఆకాశం వైపు తేరి చూచి ఏమన్నాడు? చేతనైతే నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు. ఇప్పుడు నక్షత్రములు లెక్క పెట్ట మొదలుపెట్టాడు అబ్రాహాం. 1, 2, 3. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానం ఇలాగ అవునని చెప్పాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఇమ్మీడియట్లీ హీస్ కనెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ద హార్ట్, ద విజన్ దట్ గాడ్ ఈస్ గివింగ్. దేవుడు దర్శనం ఇస్తున్నాడు. నేను నీకు నక్షత్రాలు చూపించాను కానీ నువ్వు చూడాల్సింది నక్షత్రాలు కాదు, నువ్వు చూడాల్సింది నీ సంతానము. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాం ఈ దర్శనం పొందుకున్నాడు, నౌ కమ్ టు రోమన్స్ 4:21. నౌ అబ్రహాం వాస్ ఫుల్లీ పర్సువేడెడ్. రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. సో నెంబర్ 1, అది దేవుని వలన కలిగిన దర్శనం అయితే ఇట్ గ్లోరిఫైస్ గాడ్. నెంబర్ 2, you'll have a strong conviction. నీ హృదయం మీద ఒక బలమైన ఒప్పింపు ఉంటుంది. నెంబర్ 3, you'll have a divine unrest. A divine unrest. నీకు నిద్ర పట్టదు అది జరిగేదాకా. You will be restless. A divine unrest. It's not stressful గా ఉండదు అది, but it's a divine unrest. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. The book of Isaiah, యెషయా 40:62-1. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండును, యెరూషలేము పక్షమందు నేను ఊరుకును. I will not rest until I see Zion. Wow. Until the righteousness thereof go forth as brightness, and the salvation thereof as a lamp that burneth. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, I will not take rest until I see God moving. A divine unrest. ఒక దైవికమైన అవిశ్రాంతి. Come on, hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? సో గెట్ ద విజన్. దర్శనమును పొందుకునండి. బిలీవ్ ద వర్డ్. వాక్యం మీద విశ్వాసం ఉంచు. అండ్ నేను చెప్తున్నాను, గాడ్ విల్ బిగిన్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైన్ విత్ వాట్ యు ఆర్ బిలీవింగ్. ప్రతికూల పరిస్థితులు వచ్చిన కంగారు పడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. Come on, loud hallelujah. Stand to your feet. అందరూ లేచి నిలబడదాం. Listen to me. వినాలి. అందరూ లేచి నిలబడదాం. When you have a vision, బాగా వినాలి. When you have a vision, నేను చెప్తున్నాను, భూమి మీద అంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దర్శనము కలిగిన వ్యక్తి. దైవజనుడు యేసన్న గారు పేరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చూశారు ఆయన్ని?
గొప్ప దైవజనుడు. యేసయ్య గారు చదువుకుంది ఎంత? యేసయ్య గారి పరిస్థితి ఏంటి ఆ దినాల్లో? దేవుడు అతను పట్టుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. హీ గాట్ ఎ విజన్. కనీసం 1000 సంఘాలు కట్టాలని, కొన్ని వేల మంది సేవకులను తయారు చేయాలని. ఆయన చనిపోయే సమయానికి అది పూర్తి చేశాడు. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ ఆ సంస్థ వారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ దర్శనం. సి హౌ పవర్ఫుల్ ఇస్ ద విజన్. యేసయ్య గారు చనిపోయి వెళ్ళిపోయాడు కానీ బట్ హిస్ విజన్ ఇస్ స్టిల్ దేర్. విజన్ ఇస్ పవర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, లిజన్ టు మీ. దేవుడు నోవాహును పిలిచి, నోవాహు నువ్వు ఓడ కట్టాలి అంటే, నోవాహుకి ఏం మాట్లాడలా, వెంటనే సరే అన్నాడు. నోవా వాజ్ నాట్ అన్ ఆర్కిటెక్ట్. అతను ఒక ఆర్కిటెక్ట్ కాదు, ఇంజనీర్ కాదు, ఏమీ తెలియదు అసలు. అంత మనం చాలా ఈజీగా 2-3 వచనాలు చదివేస్తాం కానీ దానికి కావాల్సిన కర్ర ఎక్కడి నుండి తెచ్చాడు, చెక్క ఎక్కడి నుండి తెచ్చాడు, దానికి కావాల్సిన ఎక్కడి నుండి తెచ్చాడు. నేను చెప్తున్నాను, విజన్ రిక్వైర్స్ యాక్షన్. దేవుడు నీకు దర్శనం ఇస్తే యు నీడ్ టు బిగిన్ టు యాక్ట్ ఆన్ ఇట్. కొంతమంది ఏమి చేయకుండా ఇట్లాగే కూర్చుంటారు, అయిపోద్దిలే అనుకున్నాను. యు నీడ్ టు బిగిన్ టు టేక్ స్టెప్స్ టువర్డ్స్ ద విజన్. ఇట్ రిక్వైర్స్ యాక్షన్. దేవుడే కొలతలు చెప్పాడు. నోవాహు మూవీ చూసారా? తెలీదా? కొంతమంది హీరో ఎవరు అంటున్నారు? నోవాహే. నోవా ఇస్ ద హీరో అతని స్టోరీలో. ఇఫ్ యూ కెన్ గెట్ ద మూవీ, వాచ్ ద మూవీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ నోవా. ఆ స్టోరీలో మనకు కనిపిస్తుంది, దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆ కొలతలు చెప్తా ఉంటే నోవా దగ్గర పెన్ను పేపర్ లేదు ఆ రోజుల్లో. నడుస్తున్నాడు, హీస్ మూవింగ్. ఇన్ని మూరలు పొడుగుండాలంటే లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 లెక్క పెట్టి అక్కడ మార్క్ చేస్తున్నాడు. నేను చెప్తున్నాను, విజన్ నీడ్స్ యాక్షన్. కట్టేస్తా ఉన్నాడు, ఓడ కట్టేస్తున్నాడు, పెద్ద ఆర్క్ కట్టేశాడు. ఎవరికి అర్థం కావట్లేదు, అందరూ చూసి నవ్వుతున్నారు, పిచ్చోడు అంటున్నారు. నేను చెప్తున్నాను, అమ్మ బాగా వినాలి. నిన్ను కలిసే ప్రజలు, నువ్వు ఎదుర్కొనే ప్రజలు నీకు చేత కాదనే చెప్తారు, అది నీ వలన కాదనే చెప్తారు, నీవు చేయలేవని చెప్తారు. నమ్మొద్దు. ఐ సెడ్ డోంట్ బిలీవ్. ఇది నీ వలన కాదని ఎవరైనా చెప్పారా? నమ్మొద్దు. ఇది నీకు జరగదు అని ఎవరైనా చెప్తున్నారా? నమ్మొద్దు. ఎందుకని? నమ్మవానికి సమస్తమును. యు నీడ్ టు బిలీవ్ ద వర్డ్. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు అసలు అర్థం కాదు. కట్టేశాడు, వాటర్ లేవు, సముద్రం ఒడ్డు కాదు అది. దేవుడు చెప్పాడు, ఇదిగా నీ కోసం ఓడ సిద్ధపరచుకో, నీవు నీ కుమారులు నీ కోడలు లోపలికి వెళ్ళిపోండి నీ వైఫ్తో. భూమి అంతా నాశనం చేయబోతున్నాను, ప్రతి జంతువు ప్రతి పక్షి సమస్తమైనవి జత జతగా నేను లోపలికి పంపిస్తానన్నాడు. 40 రోజులు లోపల ఉన్నారు. ఆ తర్వాత నీళ్ళు తగ్గటానికి 150 రోజులు పట్టింది. సో టోటల్ 190 డేస్. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత బయట డోర్ ఎవరు వేసేసారు? దేవుడే వేసేసాడు. ఓడ బయలుదేరింది. ఎటు వెళ్తుందో నోవాహుకు తెలియదు. నోవాహు వాజ్ నాట్ ద డ్రైవర్, ఈజ్ నాట్ ద కెప్టెన్. నౌ లుక్ ఎట్ ద ఫెయిత్ నోవా హ్యాడ్. వెళ్ళిపోతా ఉంది, ఆ ఓడ వెళ్ళిపోతుంది. అది ఆగి ఎవరికి తెలియదు. మరలా దేవుడు దాన్ని ఓపెన్ చేసి నోవాహుతో మాట్లాడేంత వరకు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ ఆగాడో తెలియదు. బట్ లిసన్ టు మీ. నోవాహు నీరు ఉన్న దగ్గర కట్టలేదు ఓడ. నోవాహు ఓడ కట్టిన దగ్గరికి నీరు వచ్చింది. హల్లెలూయా. కమ్ ఆన్ లార్డ్, హల్లెలూయా. విజన్ రిక్వైర్స్ ఫెయిత్. విజన్ రిక్వైర్స్ యాక్షన్. విజన్ రిక్వైర్స్ ఫెయిత్ అండ్ విజన్ రిక్వైర్స్ పర్సివరెన్స్. దర్శనమునకు పట్టుదల కావాలి. డోంట్ గివ్ అప్. మధ్యలో ఇది అవ్వదని చెప్పేవాళ్ళు ఉంటారు. దుఃఖకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, నష్టమును అనుభవించే పరిస్థితులు అవకాశం ఉంది. బట్ డోంట్ గివ్ అప్. విజన్ రిక్వైర్స్ పర్సివరెన్స్. పట్టుదలతో అట్లాగే ముందుకెళ్ళాడు నోవాహు. వా, నేను చెప్తున్నా, వెన్ యూ హ్యావ్ ద విజన్, ఆ దర్శనం నెరవేర్పునకు కావాల్సిన సమస్తమును దేవుడిని ఎదుగు తీసుకొని వస్తాడు. సో ఇఫ్ దేర్ ఇస్ సంబడి హియర్ హూ ఈస్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తును గురించి, మీ జీవితం గురించి నిజంగా సీరియస్నెస్ ఎవరైనా ఉంటే,
ఈరోజు ఇంటికి వెళ్ళి రైట్ యువర్ విజన్, డాక్యుమెంట్ యువర్ విజన్. నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తును గురించి రైట్ ద విజన్. ఆమెన్. మీ పక్కన వాళ్ళకి అడగండి, గెట్ ద విజన్. చెప్పండి వాళ్ళకి, గెట్ ద విజన్. చెప్పలా మీరు? ట్రై వన్స్ అగైన్, గెట్ ద విజన్. చెప్పారా? అటోళ్ళకి ఇటోళ్ళకి ఇద్దరికి చెప్పండి, గెట్ ద విజన్. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ద విజన్ యు విల్ బికమ్ పవర్ఫుల్. నువ్వు దర్శనమును కలిగి ఉంటే నువ్వు శక్తిమంతుడిగా అవుతావు. హల్లెలూయా. Come on, let's put our hands together and give Jesus some praise. Shout hallelujah.